జియో4 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా ఎర్రగుంట్ల జనసేన పార్టీ ఆఫీసులో కూటమి గెలవడంతో జనసేన పార్టీ కోఆర్డినేటర్ జగదీష్ మాట్లాడారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ చాలా కృషి చేయడం వల్ల ఎన్డీఏ కూటమి అఖండ మెజారిటీతో ఎన్నడూ లేని విధంగా 164 సీట్లు కైవసం చేసుకుందని, అలాగే జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 21 సీట్లు క్లీన్ స్వీప్ చేయగలిగామన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీ లేదు అనే వారికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అని తెలిపారు. వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉన్న జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి 17,191 మెజారిటీతో ప్రజలు గెలిపించారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎంత చీకొట్టారో అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బత్తెల నాగరాజు, భాస్కర్, శివకుమార్, ప్రసాద్, నిఖిల్, ప్రదీప్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా నిన్న సాధారణ జనరల్ ఎలక్షన్లో అలాగే అసెంబ్లీ ఎలక్షన్లో మా జనసేన, తెలుగుదేశం మరియు బీజేపీ కూటమికి భారీ మెజారిటీ ముఖ్యంగా మొత్తం వచ్చేసి 175 అసెంబ్లీ సీట్లలో వచ్చేసి మాకు 164 సీట్లు అప్పయిన ప్రతి ఒక్కరికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీనే లేదు అనేవారికి మాకు పోటీ చేసిన 21 సీట్లు సాధించి ఆంధ్రప్రదేశ్లోనే ఎమ్మెల్యే పరంగా రెండవ అతిపెద్ద పార్టీగా మా జనసేన ఈరోజు అవతరించింది. అలాగే జమ్మలమడుగు నియోజకవర్గంలో కూడా దాదాపు వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఈ జమ్మలమడుగు ప్రాంతంలో కూడా ఈరోజు బీజేపీ అభ్యర్థి పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి గారు కూడా 17,000 పైచిలుకు ఓటుతో గెలవడం కూడా జరిగింది. లాస్ట్ 5 ఏళ్ల క్రితం జరిగిన ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన డాక్టర్ సుధీర్ రెడ్డి గారు 51,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఇప్పుడు ఆ 51,000 మెజార్టీని పూరించి ఇంకొక 17,000 జోడించి మొత్తంగా 17,000 పైచిలతో ఈరోజు ఆదాయానికి గెలవడం జరిగింది. ఇందులో ముఖ్య పాత్రగా మా జనసేన ఓట్లు కూడా దాదాపు 30,000 పైచిలకు 30,000 నుండి 50,000 ఓట్లలో మా జనసేన కూడా పోటీ చేసి మనకు ఈ విజయాన్ని అందించడం జరిగింది. కాబట్టి రాబోయే భవిష్యత్తులో కూడా మా జనసేన పార్టీని స్థానికంగా బలపరుచుకొని అలాగే మా ఎన్డీఏ తరఫున ప్రతి ఒక్కరూ ప్రజల యొక్క అవసరాలను తీరుస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.